రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్డమ్ చిత్రంపై టాలీవుడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ సాంగ్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. మే 30న కింగ్డమ్ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. దీనికి తగ్గట్టుగానే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. కింగ్డమ్ చిత్రంపై విజయ్ దేవరకొండకు కూడా భారీ అంచనాలే ఉన్నాయి. 2018లో వచ్చిన టాక్సీ వాలా చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ సక్సెస్ పరంగా బాగా వెనుకబడిపోయాడు. అతను నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలయ్యాయి. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు కూడా విజయ్ ను ఆదుకోలేకపోయాయి. దీంతో విజయ్ దేవరకొండకు కింగ్డమ్ బంపర్ హిట్ అవ్వడం చాలా కీలకం. అయితే ప్రస్తుతం విజయ్ మార్కెట్ డౌన్ ఫాల్ ఉన్న నేపథ్యంలో కూడా అతనితో ఒక భారీ పీరియాడిక్ మూవీని తెరకెక్కించడానికి మైత్రి మూవీ మేకర్స్ రెడీ అయ్యారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో విజయ్ దేవరకొండ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇది విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న 14వ చిత్రం కాగా ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ ను మొదలుపెట్టిన చిత్ర యూనిట్ రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ఒక లుక్ ను రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ ధ్యానముద్రలో ఉన్న ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 18వ శతాబ్దానికి సంబంధించిన కథగా ఈ చిత్రం రానుందని ఇండస్ట్రీలో ఇప్పటికే టాక్ వినిపిస్తుంది. కింగ్డమ్ రిలీజ్ తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కనుంది. మరి ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరియర్ కు ఎంతవరకు ప్లస్ కానుందో చూడాలి.